అందరికీ నమస్కారం. 2024 నవంబర్ మాసం 20వ తేదీ బుధవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదరు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేదరు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడిన కుంభరాశి వారికి అన్ని విధాల మేలైనటువంటి ఫలితాలు ఏర్పడిన, ఆర్థిక లాభాలు ఏర్పడిన, దైవబలం కాపాడుతుంది. ముఖ్య విషయాలలో శుభ ఫలితాలు ఏర్పడిన, సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో శుభ ఫలితాలు ఏర్పడిన, నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. తోటివారి సహకారం లభిస్తుంది. కాలం అన్ని విధాలా సహకరిస్తుంది. ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. చేపట్టినటువంటి పనుల్లో ఆటంకాలు తొలగిన, మనోబలంతో ముందుకు సాగుతారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది. మీదైనటువంటి రంగంలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు. ఓర్పు, సహనంతో శుభ ఫలితాలను అందుకుంటారు. అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు. ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగుతారు. మనోధైర్యం పెరుగుతుంది. ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు. మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు. విశేషమైనటువంటి శుభ ఫలితాలు వెలువడిన, మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు. ఒక విషయంలో సమయానుకూలంగా స్పందించి ప్రశంసలు అందుకుంటారు. బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది సరైనటువంటి సమయమనే చెప్పవచ్చు. ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు. మీ యొక్క రంగాలలో మీ యొక్క పరిధిని మించినటువంటి విషయాలలో తలదూర్చవద్దు. తోటివారి సహకారం లభిస్తుంది. వ్యాపారంలో శుభ ఫలితాలు వెలువడడం, ప్రారంభించబోయే పనిలో శ్రమ తగ్గుతుంది. ముందు చూపుతో వ్యవహరిస్తారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో అప్రమత్తంగా ఉంటారు. అవరోధాలు తొలగడం, ఆశించినటువంటి ఫలితాలు వెలువడడం, చేపట్టినటువంటి పనుల్లో సమస్యలు తగ్గడం, లక్ష్యంపై ఏకాగ్రత తగ్గకుండా చూసుకుంటారు. కొన్ని సందర్భాలలో నిపుణుల సలహాలు మేలు చేస్తాయి. మీ యొక్క పై అధికారుల సహకారం లభిస్తుంది. మీ నిబద్ధతే మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది. మీ యొక్క రంగాలలో నియమాలను పాటిస్తూ ముందుకు సాగుతారు. మానసిక ఆనందం ఏర్పడుతుంది. అదేవిధంగా బుద్ధిబలంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు. తొందరపాటు పనికిరాదు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. పురోగతిని సాధిస్తారు. కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది. కొన్ని సంఘటనలు ఆలోచింపచేసేలా ఏర్పడడం, మీ యొక్క రంగాలలో విజయాన్ని సాధిస్తారు. చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది. ఒక శుభవార్త ఆనందాన్ని ఏర్పరుస్తుంది. అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు. మృదు సంభాషణ అవసరం. ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు. వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. వాచదోషం పెరగకుండా చూసుకుంటారు. బుద్ధి కుశలతతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. బుద్ధి బలంతో ఆపదలను దూరం చేసుకుంటారు. అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. ఉద్యోగంలో మిశ్రమ కాలమనే చెప్పవచ్చు. వ్యాపార పరంగా మేలు చేకూరుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ముఖ్యమైనటువంటి పనుల్లో ధైర్యం తగ్గకుండా చూసుకుంటారు. తోటివారి వలన మేలు చేకూరుతుంది. ఏదైనా రంగంలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఆనందంగా గడుపుతారు. శుభయోగాలు ఏర్పడిన, అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. వ్యాపారంలో ఇబ్బందులు ఎదురవ్వకుండా జాగ్రత్త వహిస్తారు. అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. ఉత్తమ భవిష్యత్తుకు బాటలు వేస్తారు. ఆర్థిక విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు. అనుకూలత ఏర్పడుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన, చేపట్టినటువంటి పనుల్లో జాప్యం అయినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. సంతాన విద్య విషయాలలో శుభవార్తలు అందినం, ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడడం, వ్యాపారంలో ఆటంకాలు తొలగడం, స్థిరాస్తి వ్యవహారాలలో చికాకులు తొలగడం, చేపట్టినటువంటి పనులు చకచకా పూర్తి చేస్తారు. వ్యాపారం లాభసాటిగా సాగడం, వృత్తి, వ్యాపారం
వ్యాపారంలో నూతన అవకాశాలను అందుకుంటారు. ఆర్థిక స్థితి ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబ వ్యవహారంలో ఆలోచనలను ఆచరణలో పెడతారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడడం, నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో మరింత పురోగతిని సాధిస్తారు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆశయ సాధనలో సఫలీకృతులవుతారు. వ్యాపారంలో ఆర్థిక లాభం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల సహకారంతో నూతన కార్యక్రమాలను చేపడతారు. కీలక వ్యవహారాలలో ముందు చూపుతో వ్యవహరిస్తారు. మీరు చేసే ప్రతి పనిలో ఆచితూచి వ్యవహరిస్తారు. ఖర్చులను అదుపులో ఉంచుకుంటారు. శ్రేష్టమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు. విజయ సిద్ధి కలదు. అదేవిధంగా అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. పెద్దలను కలుసుకుంటారు. మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు. సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. దైవ బలం సంపూర్ణంగా ఏర్పడుతుంది. మీలోని ఆలోచనలు గమ్యాన్ని చేరుకునే దిశగా ముందుకు సాగుతారు. పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగడం, ఊహించినటువంటి విధంగా ధనలాభాలు ఏర్పడడం, చేపట్టిన పనులు సజావుగా సాగడం, సంతాన వివాహ విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడడం, జీవిత భాగస్వామితో దేవాలయాలను సందర్శిస్తారు. బంధుమిత్రులతో ముఖ్యమైనటువంటి విషయాల గురించి చర్చిస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందడం, వ్యాపారం మరింత ఆనందంగా సాగడం, రాజకీయ వర్గాల వారికి పదవులు ఏర్పడడం, కుంభరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.